సువార్త దిన మహోత్సవాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. 172 సంవత్సరాల క్రితం అమెరికా నుండి ఫాదర్ రెవరెండ్ హయ్యర్ పెనస్లవిలా లూథరన్ మినిస్ట్రీ ద్వారా గుంటూరు చేరుకున్నారు. ప్రస్తుతం 20 లక్షల మందికి పైగా లూథరన్ సంఘ సభ్యులు ఉన్నారు. మీరు సర్వలోకమునకు వెళ్లి సువార్త ప్రకటించండి అని క్రీస్తు యేసు చెప్పినట్లు 18-19 శతాబ్దాల్లో వందలాది క్రైస్తవులు తమ దేశాలు, కుటుంబాలు విడిచిపెట్టి పాపు ఎడ క్రీస్తు ప్రేమ ఎట్టిదో తెలిపేందుకు ప్రపంచం అంతా పర్యటించారు. ఈ మిషనరీలో రెవరెండ్ జాన్ క్రిస్టియన్ పెట్రిక్ అయ్యర్ ప్రథముడు. తన కుటుంబాన్ని అమెరికాలో వదిలి 1842 జూలై 31వ తేదీ గుంటూరు చేరుకుని క్రీస్తు సువార్త ప్రారంభించారు. అందరూ ఫాదర్ అయ్యర్గా పిలుచుకునే అయ్యర్ కృషి వల్ల ఆధ్యాత్మికతతో పాటు గుంటూరులో ఎంతో సమాజాభివృద్ధి జరిగింది. ఆంధ్ర ఎవాంజికల్ లూథరన్ మిషన్ AELC శాఖోపశాఖలుగా విస్తరించింది. ఫాదర్ అయ్యర్ గుంటూరు వచ్చిన దినాన్ని సువార్త దినంగా జరుపుకుంటారు. గుంటూరుతో పాటు హైదరాబాద్, ఆంధ్ర క్రిస్టియన్ థియాలజికల్ కళాశాలలో ఈ సందర్భంగా ప్రార్థనలు జరిగాయి. దేవుని పిలుపును అందుకుని ఒక మహోన్నతమైన వ్యక్తి ప్రారంభించిన సువార్త శాఖోపశాఖలుగా పెరిగి లక్షలాది మందికి ఆత్మీయ మేళను పంచిందని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. ACTC ప్రిన్సిపల్ రెవరెండ్ టి మాథ్యూస్ ఇమాన్యుయల్ తో పాటు ప్రొఫెసర్లు, బైబిల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. సువార్త పరిచర్య భారతదేశంలో చేయాలని గుంటూరు జిల్లాలో ఉన్న అణగారిన ప్రజల మధ్యకు తన సేవను ఆరంభించుటకు నాటి గుంటూరు కలెక్టర్ అయిన స్టోక్స్ ఎంతో సహకరించగా ఆయన పల్నాడు ప్రాంతంలో తొలిగా తన పరిచర్యను ప్రారంభించి అనేక పాఠశాలలు, బాలికల పాఠశాలలు, తరువాత వచ్చిన మిషనరీలు, వైద్యశాలలు, ఇంకా అనేకమైన సామాజిక వికాస కార్యక్రమాలు చేయుటతో క్రైస్తవ్యం సమాజం మీద ఎంతో ప్రభావం చూపగా నిమ్న జాతులుగా ఉన్న దళిత సాంప్రదాయకులైనటువంటి ప్రజలు లక్షలాదిగా ఆంధ్రప్రదేశ్లోనూ ఉన్నటువంటి సుమారు 5-6 జిల్లాల్లో వారు ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ సంఘముగా ఏర్పడ్డారు. విషయం ఏంటంటే ఈ సంఘానికి ఉన్న విశిష్టత ఆరాధన క్రమం. ఆరాధన క్రమానికి సంగీతాన్ని జోడించి దేవుని వాక్యాన్ని పాటలుగా పాడేటువంటి ప్రత్యేకమైన సంఘం ఈ సంఘం. దీనికి మరి కావలసినటువంటి మౌలికమైన రాగాలు, వాటి యొక్క అవగాహన తెలుసుకొని పాడినందువలన మన యొక్క కర్ణాటక సంగీతం భారతీయత ఉట్టిపడుతూ భారతీయులు క్రీస్తుని ఆరాధించేటువంటి శ్రేష్టమైనటువంటి ఆరాధనలను మరి అన్ని సంఘములలో అన్ని దేవాలయములలో ఇవి మరి పాడడం జరుగుతూ ఉంటుంది. సంఘం అనేటువంటిది, చర్చ్ అనేటువంటిది సమాజంలో అది ఒక భాగం కనుక సామాజికమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారికి ఈ విషయాల మీద తర్ఫీదునిచ్చేటువంటి అవకాశం ఈ సువార్త దినం సందర్భంగా కలగడం నిజంగా మాకు సంతోషం. ఫాదర్ అయ్యర్ గుంటూరు రావడం ద్వారా దేవుని సేవతో పాటు విద్య, వైద్య రంగాలకు ఎంతో ప్రోత్సాహం లభించడమే కాకుండా దళితులు విశేషంగా అన్ని రంగాల్లో రాణించారని ACTC కళాశాల ప్రొఫెసర్స్ చెప్పారు.